హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టేల్స్ ప్రెజెంట్స్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ తేజావు. ఈ తేజావు ఏంద్రబేన్ మీరు అనుకోవచ్చు, ఏం లేదు, యుఎస్ గల్లీలల్లా మన ముచ్చట మన బాతకన పెడితే ఎట్లుంటది. మన స్టూడెంట్స్ అండ్ ఇక్కడ సెటిల్ అయిన మన పీపుల్ మనం అడిగే వియర్డ్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ గురించి వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు ఎంత ఫనీగా ఉంటుంది అండ్ వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది మనం తెలుసుకుందాం. కల్చర్ షాక్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్టర్ మూవింగ్ ఫ్రమ్ ఇండియా టు ది యుఎస్ఏ? లైక్ కల్చర్ షాక్ అంటే వేడిగా లైక్ చిన్నప్పటి నుంచి నార్మల్ గా యూఎస్ లో మనం ఏమనుకున్నాం, నైట్ లైఫ్ చాలా బాగుంటది, ఇట్ విల్ బి ఫన్ అవన్నీ అనుకుంటూ ఉంటాం. నేను కూడా అదే అనుకుని వచ్చా, నైట్ బాగుంటదేమో సంథింగ్ ఫైన్ లైక్ దట్. ఇక్కడ చూస్తే 8 కల్లా క్లోజ్, 8 కల్లా అన్ని క్లోజ్. నేను పార్టీ చేసినా కింద వాళ్ళు వచ్చి నన్ను దొప్పుతారు. లైక్ ఏంది మాకేంటి సైలెంట్ అవర్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అని చెప్పి. మన ఇండియాలో సైలెంట్ అవర్స్ అనేది వినలా. ఇక్కడ సైలెంట్ అవర్స్ ఉంటది 8:30 తర్వాత 9 తర్వాత. అసలు నువ్వు సౌండ్ చేస్తే పోలీసులు కూడా వస్తారు. అది ఎప్పుడు చూడాల. మన దగ్గర పోలీసులు వచ్చేది ఏదైనా పెద్ద దందా అయితే కానీ అవ్వదు. ఇక్కడ పెద్ద సౌండ్లు లైక్ సంథింగ్ చిన్న చిన్న వాటికి కూడా పోలీస్ వెంటనే రావడం సంథింగ్ అలాంటివి కొద్దిగా. సో బేసిక్ గా నీకు నైట్ లైఫ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు, పోయే షాక్ అనిపించింది. బాగా షాక్ అయ్యా. అది షాక్ అది ఇంకా రియలైజ్ అవ్వలేకపోయా. ఏంటి ఇండియానే బెటర్ కదా అనిపించింది. ఇండియాల పద్ధతి ఇడికి వచ్చినాక అందరు తెలుసు కదా భయ్యా ఎట్లుంటో. అంటే తెలుసు కదా అని ఫీల్ చేస్తావా కొంచెం? తెలుసు కదా అనేది ఈజ్ అ కామన్ థింగ్. మీకు తెలుసు కదా అనేది మీకేంటిది? అది నా తెలియదు బ్రో. దట్స్ ఎ గ్రేట్ వన్. అమ్మా ఏం లాజిక్ తో కొట్టాం భయ్యా. చెప్పండి. కల్చర్ షాక్ అంటే యూత్, ఇక్కడ లోకల్ యూత్ వాళ్ళకి దే ఆర్ లైక్ ఇండిపెండెంట్, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటారు. కానీ వాళ్ళ హ్యాబిట్స్ ఇంకా యూనో లైక్ ద వే దే పార్టీ, ఐ మీన్ మనకైతే మనం యూనో లైక్ అందరు పేరెంట్స్ తో పెరిగారు కదా, సో మనకి అట్లీస్ట్ కొంచెమైనా యూనో లైక్ ట్రెడిషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఎవరికి అది లేదు. సో అది నాకు అనిపిస్తుంది, ఎట్లా ఉంటారు వీళ్ళు, ఎట్లా పెరిగారు, ఎట్లా పెరిగారు అని. అది పెద్ద షాక్ నాకు. లైక్ 6 members కంటే ఎక్కువ. ఓకే, యా, అది గ్రాటిట్యూడ్. దట్స్ ఎ గ్రేట్ వన్ యాక్చువల్లీ. యా, సో 2 tables. యా, చెప్పండి. సో అది లైక్ హాఫ్ ఆఫ్ ద బిల్ కాదు, లైక్ 20% ఆఫ్ ద బిల్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు కదా. ఓకే, సో అది షాకింగ్ అనిపించింది. మేము 4 members వెళ్ళాం, మా ఫ్రెండ్స్ ఒక 3 members వచ్చారు. ఓకే, సో వీ వాంటెడ్ టు సిట్ అండ్ ఈట్. లైక్ మాకు వెయిట్ టైం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి 4 table 3 table అవైలబుల్ ఉన్నా మాకు ఇవ్వలే. ఓకే, లైక్ 7 members కావాలని కూర్చోబెట్టారు, లైక్ 1 hour వెయిట్ చేయాలి. సో వాళ్ళు మీకు ముందు చెప్పలేదు గ్రాట్యుటీ ఉంటుంది? ఓకే, సో దే వాంట్ టు లైక్ చార్జెస్ 20%. ఓకే, సో దే కెన్ స్ప్లిట్ అమాంగ్ దెమ్. అండ్ డిడ్ యు ఆస్క్ దెమ్ తర్వాత బిల్ వేసినప్పుడు? అడిగారా? యా, అడిగాం. మరి కట్టారా ఫైనల్ గా? కట్టాల్సి వచ్చింది. సో కట్టాల్సి వచ్చింది. ఆ షాక్ లో తిన్న షాక్ అంటే నవడేస్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. దర్ ఇస్ నథింగ్ మచ్ బిగ్ డిఫరెన్స్ లాగైతే నాకేం అనిపించలేదు. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు టిప్పింగ్ కల్చర్ అనేది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. లైక్ ఇండియాలో మనం డైరెక్ట్ టిప్ ఇచ్చేస్తాం. ఇట్స్ డిఫరెంట్ బట్ ఇట్స్ నాట్ లైక్ అ షాక్ దట్ ఐ వుడ్ సే. ఇట్స్ కల్చర్ షాక్ అంటే సంథింగ్ ఇట్స్ నాట్ మీకు డైజెస్ట్ అవ్వను వెంటనే. సో సంథింగ్ డిఫరెంట్. అండ్ బట్ ఐ రియలీ లైక్ ఏంటి అంటే ఇక్కడ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ ఓన్. మనం తిన్నది మనమే క్లీన్ చేసి పడేయడం. దట్ ఈస్ రియలీ గుడ్. ఐ కైండ్ ఆఫ్ లైక్ దట్. మీకు ఏదైనా మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి, లైక్ థ్యాంక్ యూ చెప్పాలనుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకుంటారు, బట్ మీరు వద్దులే మనోడే కదా వదిలేద్దాం ఇప్పటికీ అని అనుకొని ఉంటుంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి థ్యాంక్ యూ కానీ, లేకపోతే ఒకవేళ మీకు డబ్బులు ఇవ్వాలనోడనా, అరే మామ డబ్బులు ఎప్పుడు ఇస్తారో నాకు అని, ఇట్లాంటిది ఏదైనా ఉందా? ఎక్కడ ఇండియాలోనా? ఎక్కడైనా పర్లేదు. పెద్దగా థ్యాంక్ యూ చెప్పుకోవాలంటూ ఎవరు లేరు. ఓకే, చెప్పుకోవాలంటే నాకు కలిసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు కలిశారు కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూ మీకు థ్యాంక్ యూ. మీరు ముగ్గురు గ్రూప్ ఆఫ్ పీపుల్ మా స్పాట్ ఉన్నారు మీరు. Okay. The biggest cultural shock was like here the people are so independent. Okay. At the age of 18 they can go out. Yes. And they can do whatever they want. And they have their own choice. Yes. But in case of India, it's just not us. Even if we want to enroll in the college or stuff, we want to get our parents' choice. In one way, it's good, but in other perspective, if we thought, it's kind of bit. Okay. In India,
parents are like, even if I go to the kitchen, parents are like, oh no, you don't come to the kitchen, just you have to do only one thing, just హెల్పింగ్ మీ ఆడియన్స్. not helping, just Okay, chaduko. okay. Oh, great. Chaduko. Don't do it, don't do anything for us, just chaduko, okay. get good grades. That's the only thing they need from us. Okay. But after coming back, after coming to US, to get the SSN, I had to join cafeteria job for first month. So they on my first day they gave me a bucket of hot water and a towel to clean the tables in my cafeteria. I was like, I literally cried. I sat down and I literally cried on my first day. Okay. But from second day I got used to it. But that was. మేము వచ్చే టైంకి లైక్ లాట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ హియర్. సో అంత మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు. బట్ యునో కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ అంటే ఏంటంటే మన పనులు మనం చేసుకోవడం. అండ్ వెన్ యూ గో టు ద స్టోర్ యూ హ్యావ్ టు పికప్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. దట్స్ మేక్ మేజర్ డిఫరెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో కల్చరల్ డిఫరెన్స్ అంటే మోస్ట్లీ మన ట్రెడిషన్ వచ్చేసరికి కంప్లీట్ డిఫరెన్స్ అనిపించింది. మన ఇండియాలో బాగా మనం అన్ని మనకు ఓన్గా మనం చేసుకోవడం, మనం టెంపుల్స్కి వెళ్ళడం కానీ ఆర్ ఎల్స్ మన పనులు మనం చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ మళ్ళా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం బాగా డివోషనల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి అలా టెంపుల్స్ కానీ అలాంటి కల్చర్ కానీ ఎస్పెషల్లీ క్యాన్సర్స్ లో నాకు అలా అనిపించలేదు. వేరే ఎక్కడికి వెళ్ళినప్పుడు మేబీ ఆ వైబ్స్ వచ్చేటేమో. సో ఆ బిగ్గెస్ట్ డిఫరెన్స్ నాకు కల్చరల్లీ ట్రెడిషన్ అదంతా మిస్ అవుతున్నాం మీరు. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ మిస్సింగ్ మోస్ట్ ఇన్ ద యుఎస్ ఫ్రమ్ ఇండియా? బాగా మిస్ అవుతున్నది లైక్ జస్ట్ ఫ్యామిలీ అంతే. ఓకే, యాక్చువల్లీ మేము 3 Fs కాకుండా ఏదైనా చెప్పాలి అనుకున్నాం. 3 ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్ కాకుండా ఏదైనా ఉందా ఇంకా? I would say India has more ఎలా అంటే కంఫర్టబుల్ లివింగ్ దాన్ US అంటే యాజ్ అ స్టూడెంట్. ఓకే, యాజ్ అ స్టూడెంట్ బికాస్ మనకు అక్కడ అంతా అఫోర్డబుల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి తిరగాలి కార్లు వేసుకుని, అక్కడ కూర్చుని జెప్టోలో ఆర్డర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అఫోర్డబుల్. ఇక్కడ చేసుకున్నా ఇట్స్ కాస్ట్లీ. దట్స్ ఇట్. Family. Okay. And the social connection. In India, we don't feel that much lonely, especially because of the crowd and stuff. Here, even if we want to meet our friends, we just want to call them, ask whether you are there or available. Appointment, exactly. ఓకే, ఇక ఎవరికైనా సపరేట్ గా ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటాను. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. చేసుకోండి. మీరు అమెరికాకి వచ్చి ఏదో ప్లక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. తెలుగులో చెప్పండి, పర్లేదు, బాగుంటది, నాటుకుంటది అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు. బేసిక్ గా మీకు కావాలి అంటే వీళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపెడతారు. ఎవరెవరు మాప్ చేస్తున్నారు, ఎవరెవరు కడుగుతున్నారు. వీడికి వచ్చే సాఫ్ట్వేర్ జాబులు చేసుకుందాం అని చెప్పి అనుకుంటారేమో, కానీ అది రావడం చాలా కష్టం ఇప్పుడున్న మూమెంట్ లో. కాబట్టి ఆలోచించండి, అమ్మా నాన్న డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి. వైజాగ్ బీచ్. వైజాగ్ పీపుల్ నిజంగా బీచ్ అబ్బా. మా రూమ్ లో కూడా ఒక వైజాగ్ రూమ్మేట్ ఉంటది, తను కూడా అదే మాట ఉంటది. లైక్ అంత బాగుంటది వైజాగ్. YMCA అని చెప్పి మాకు స్పాట్ ఉంటది. ఓకే, లైక్ మా ఫ్రెండ్స్ కి మొత్తం లైక్ ఫుడ్ స్టాల్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి అక్కడ. సో విల్ గో దేర్ అండ్ హ్యాంగ్ అవుట్ ఓవర్ దేర్. ప్లేస్ YMCA. ఓకే, ఆ ప్లేస్ ని మిస్ అవుతున్నాం. ఓకే, ఫైనల్ గా About to say food, but apart from that, I don't miss anything, to be honest. Yeah, apart you like family and food. Okay, I don't miss anything. Nothing. Yeah. Okay. Expecting a very good answer from you. అయితే ఇప్పుడు మెసేజ్ ఇవ్వమన్నారు కదా, మెసేజ్ ఆర్ యు వాంట్ టు సే అదే థ్యాంక్ యూ. ఏదైనా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ పులిలకు అందరికి పెద్ద థ్యాంక్ యూ. దీంట్లో చాలా మటుకు నా దోస్తులు, మా ఇంటోళ్ళు వచ్చింది పో అన్నారు. వచ్చినాక థ్యాంక్ యూ. ఆ పులిలకు అందరికి పెద్ద థ్యాంక్ యూ. ఇప్పుడు నక్కలు నేనే బ్రదర్. ప్రతి ఒక్కళ్ళు నక్కే. ఎవరో ఒక పులి ఉంటారు వాళ్ళ లైఫ్ లో, వాళ్ళని చూసి నక్క తయారైతుంది, అంతేనా? ఫస్ట్ నక్క, తర్వాత ఒకప్పుడు నక్కే. ఓకే, ఫస్ట్ నక్క, కొన్ని రోజులైనాక కుక్క.
అట్లా తర్వాత మనం పుల్ అవుతాం, మనం ఇంకోళ్ళని పిలుస్తాం, రా 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 అని. మనం పిలవాల్సిన పని లేదు, మనం చూసి వాడే వస్తాడు, పెట్టుకుంటాడు అక్కడనే వాతలు. అక్కడనే మాతలు పెట్టుకుని ఇగో లాస్ట్ లో ఒకటే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ లలో పార్షే పక్కన BMW పక్కన ఫోటోలు దిగుతారు, వాడిని చూసి అసలు నమ్మొద్దు, అసలే నమ్మొద్దు. పెద్ద పులేమో. ఆడు చాలా పెద్ద పులి. బేసిక్ గా మీరు కారు వాల్యూ చూడొద్దు. సో మన ఇండియాలో అయితే BMW బెంచ్ కొనాలంటే సో దానికి ఒక స్టేటస్ లేదా డబ్బు ఉంటేనే కొంటారు. ఇక్కడ అలా కాదు, ఏ BMW అయినా ఒక 10,000 5,000 కొంటారు. ఓకే, సో దాన్ని వాడు వేసుకొని తిరుగుతుంటాడు. కారును చూసి వీడు డబ్బు ఉన్నవాడు అనుకోవద్దు, వీడు అంతగా సంపాదిస్తున్నాడు అనుకోవద్దు. కారు కాదు, మీరు నిజాలను చూడాల్సింది వాళ్ళ రియాలిటీ, వాళ్ళ కష్టం ఏంటి అని. అదే కార్లో డోర్ డాష్ చేస్తారు, మర్చిపోకండి. కరెక్టే చెప్పిన కదా సార్. బ్రో గ్రేట్ దట్స్ గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. నథింగ్ లైక్ నేను ఎప్పటికప్పుడు అకౌంట్ సెటిల్ చేసేస్తాను. ఇండియా వాళ్ళకి కాదు, ఇక్కడ వాళ్ళకి చాలా చెప్పాలి మా రూమ్మేట్స్ కి. బికాస్ ఒక 100 times మెన్షన్ చేసినా సేమ్ థింగ్ అట్లనే ఉంటుంది, మెస్సీ థింగ్స్ ఉంటాయి. బట్ ఇండియా వాళ్ళకి చెప్పాలంటే చాలా థ్యాంక్స్ టు మై పేరెంట్స్. అండ్ అది వన్ మోర్ థింగ్. అండ్ మా ఫ్రెండ్స్ కి ఒక అడ్వైజ్ ఏంటంటే, నీకు ఒక ప్యాషనెట్ గా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ హియర్ అట్లనే రాగానే వాడెళ్ళాడు వీడెళ్ళాడు అనేది వద్దు. ఓకే దట్స్ గ్రేట్. యా, నేను ఇండియా వాళ్ళకి కానీ ఇక్కడ వాళ్ళకి కానీ చెప్పేది, ఎక్కడున్నా సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి, బట్ హౌ యూ ఓవర్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ ఇష్యూ ఏది ఫేస్ చేసినా డెఫినెట్ గా యూ షుడ్ బి పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద టైమ్ టు గెట్. మా రూమ్ అంతా మా ఇంటర్ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఏమున్నా ఓపెన్ మాట్లాడుకుంటాం, అంతా బాయ్సే. గర్ల్స్ లేరు కాబట్టి సేఫ్ సైడ్ మేము. యాక్చువల్లీ అట్లా నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అబ్బాయిలు మొత్తం ఉంటే బెస్టా రూమ్ లా, అమ్మాయిలు మొత్తం ఉంటే బెస్టా? అది నేను చెప్తాను. మనోడు ఖతర్నాకున్నాడు. ఒపీనియన్, ఇప్పుడు మనోడు ఒపీనియన్ మనం అంటే నేను బాయ్స్ అంటే నాకు తెలియదు అవన్నీ. ఓకే బ్రోకి చెప్తాడు. బ్రో బాగా తెలుసు. అయితే నేను ఈ స్ప్రింగ్ కి వచ్చిన నాకు అంత ఐడియా లేదు, కానీ మా రూమ్ లో ఇద్దరు కలిసి ఉన్నారు, సో బాగానే ఉన్నది. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటది. లైక్ ఆల్ బాయ్స్ ఉంటే అదో ఫన్, కానీ వీళ్ళుంటే కూడా మంచి ఫన్. అంటే ఏదైనా మిస్సింగ్ థింగ్ అనేది ఉందా ఇండియా నుంచి? ఫుడ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాకుండా, ఈ 3 Fs కాకుండా. అవే కదా బ్రో మిస్సింగ్, ఇంకేం మిస్సింగ్ ఉంటాయి? అంతే. లేదు, నేను బెంగళూరులో లైక్ వర్క్ చేసి అక్కడ స్టడీస్ చేశాను అనమాట. సో ఐ వాజ్ మిస్సింగ్ బెంగళూరు అలాట్. అక్కడ ఫ్రెండ్స్, ఇంకా యూనో లైక్ ప్లేసెస్, ఇంకా కల్చర్, అందరూ యూనో అందరు తెలుసు, చాలా మంది ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చినాక ఎవ్రీ డే ఇస్ లైక్ ఛాలెంజ్. ఎవ్రీ డే వీ హ్యావ్ టు స్ట్రగుల్ కదా, లైక్ యూనో ఏదో ఒకటి మన లివింగ్ పోవడానికి. సో అక్కడ బాగా చిల్లు ఉండేది, అది చాలా మిస్ అయినా. సో ఆఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫుడ్. సో ఇది బ్రో మీ పేరు? యోగి. అరే యోగి. ఓకే డన్. ఓకే. సో ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్ ఏముంది అట్లా సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు? ఏదైనా ఫన్నీగా జరగడం ఏదైనా? అంటే ఫన్నీగా అంటే చిన్నప్పుడు చేసిన మెమరీస్ అవుతుంటే వాటిపైన డిస్కషన్ పెట్టుకొని అందరం జోకులు వేసుకోవడం. సో ఇప్పుడు మనము సరే మీరు జాబ్కి వచ్చి ఉంటారు, మేబీ ఇండియాలో బ్యాక్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అనుకుంటారు, బట్ వద్దులే అని ఆగిపోయి ఉంటారు, లేకపోతే చిన్న చిన్న విషయాలకి వద్దులే ఎందుకులే మానోడే కదా అని వదిలేసి ఉంటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పానంటే మావాడు ఒకడు ఉంటాడు, ఆడు ఇంట్లోకి వచ్చిండంటే ఆయన షూలు ఎక్కడంటే అక్కడ పడేస్తాడు. ఇప్పుడు ఆ డాలస్ ఉంటాడు, అరే సంజు డాలస్లో ఉన్నావు కదా, షూలు అట్లా వదిలేయడం కాదు, సరిగ్గా పెట్టుకోవడం నేర్చుకో. సో ఇట్లా ఎవరికైనా చెప్పాలి అనుకుంటే, ఏదైనా చెప్పాలని అనుకుంటే ఏదైనా ఉందా మీ దగ్గర? స్ప్లిట్ సరిగ్గా అయ్యారు కదా. స్ప్లిట్ వైజ్ లో స్ప్లిట్ సరిగేయరు. దట్స్ ఎ గ్రేట్ వన్ యాక్చువల్లీ. ఎవరు ఆ పేరు చెప్పు, ఏం పర్లేదు. అంటే నేను అయ్యా, మా ఫ్రెండ్ కూడా అయ్యాడు, అందరూ ఫ్రెండ్స్ అట్లనే చేస్తారు మా వాళ్ళు. ఒక పేరు తీసుకోండి, నోట్లో వస్తాయి ఒక పేరు. సాయిరామ్. చెప్పు. అరే సాయిరామ్ స్ప్లిట్స్ ఇప్పటి నుంచి మంచిగా చేయాలి వాడు స్ప్లిట్స్. ఇన్ని రోజులు బయట కావాలి దగ్గర నుంచి. సాయిరామ్ ఇప్పటి నుంచి స్ప్లిట్స్ సరిగ్గా అయ్యి. ఓకే డన్. సాయిరామ్ బ్రో, మనోడు చెప్పిండు ఆన్ ద కెమెరా, స్ప్లిట్స్ అన్ని కరెక్ట్ గా వేసుకోండి. అంటే మీ దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారా బ్రో? ఎక్కువ తీసుకోడు. వన్ స్ప్లిట్ అయ్యారా అంటే ఉల్టా మనకి క్యాష్ ఇచ్చి టోటల్ రౌండ్ ఫిగర్ అయ్యని చెప్పి ఉల్టా చెప్తాడు మనకి. ఇది అరే బాగుంది టెక్నిక్ ఇది. నువ్వు ఎప్పుడు చెక్ చేయలేదు, వాడే చెప్తాడు ఇట్లాంటి. ఓకే. సో ఫనీ స్టోరీ, ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్ వచ్చేదే ఫనీ స్టోరీ కదా యాక్చువల్లీ. అది రియల్ గా చెప్తున్నా. ఇప్పుడు అక్కడ మనకు మందు విందు బంధువులతో ఉంటది. ఓకే. ఇక్కడ మందు విందు అనేది బంధువులు ఉంటారు కానీ ఇక్కడ ఇల్లులు పెద్ద పెద్దగా ఉంటాయి బ్రదర్. ఓకే. నేను గమనించిన 1.5 month లా ఇల్లులు పెద్ద పెద్దగా ఉంటాయి, మనుషులు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి.
మనసులు చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి. ఓకే, ఇండియాలో అయితే ఇండియాలో అన్ని పెద్దగానే ఉంటాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఇల్లులో అవన్నీ పక్కన పెడితే అన్ని మంచిగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి అన్ని. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఎట్లుంటది అంటే ఇట్లా బయటికి కాలు పెట్టినాం అనుకో 10 మంది బయటనే ఉంటారు. ఇక్కడ అట్లా కనిపించరేమో. బయట పెట్టాలంటేనే భయం అవుతున్నది. ఎందుకంటే ఇగో నిన్నటి వరకు స్నో వచ్చింది, పొద్దుగాల ఎండ వస్తుంది, జాకెట్ ఎప్పుడు వేసుకోవాలా టీ షర్ట్ ఎప్పుడు వేసుకోవాలో అర్థమైతలేదు. ఇదొక ఫన్నీ. ఇక్కడికి వచ్చే పెద్ద ఫనీ స్టోరీ అంటారు. ఇక్కడికి వచ్చే వరకే ఫన్నీ స్టోరీ. ఆడ ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి, వాడు మనకు కౌంటర్ దగ్గర పోతే మనకు టికెట్ ఇస్తాడో లేదో తెలియదు, వీడికి వచ్చినాక లోపలికి వస్తామో లేదో తెలియదు, లోపలికి వచ్చినాక మనని పికప్ చేసుకుంటాడో లేదో తెలియదు, పికప్ చేసుకున్నాక మనతో ఉంటాడో లేదో తెలియదు, ఉన్నాక కొన్ని రోజులకి ఎప్పుడు పోతావు అంటే అడుగుతున్నాడు. గట్టేనే ఉంటుంది ఫన్నీ స్టోరీ. మొత్తం ఈ మాస్టర్ స్టోరీ ఫనీ స్టోరీ అంటారు ఇక్కడికి రావడం. ఫన్నీ స్టోరీ కానీ సీరియస్ గా ఉంటది. ఫన్నీనెస్ కూడా చాలా సీరియస్ గా ఉంటది. ఆ ఫన్ మనం నవ్వమేమో, ఆ స్టోరీని చూసి మన అవతల నవ్వుతాడు. ఇప్పుడు చూసేటోళ్ళు నవ్వుతారు. అదే కదా, అందుకే నవ్వుతున్నాం. ఫన్నీ అనను, బట్ ఇట్స్ అబౌట్ లైఫ్. సో అలాంటి చిల్లింగ్ టైంలో నీకు మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ అబౌట్ లైఫ్ వస్తుంది. సో విచ్ ఇస్ వాట్ నెక్స్ట్ రా, అరే ఏంటి అవుతుంది లైఫ్ లో, బ్లాంక్ అయిపోయినాం, ఇక్కడికి వచ్చి తప్పు చేసామా అనే క్వశ్చన్ ఎక్కువ రైజ్ అవుద్ది. సో వెన్ యూ ఫీల్ దాట్ ఇట్ హెల్ప్స్ టు అందులోనే ఓవర్కమ్ రావడానికి ఒక ఫ్రెండ్ సొల్యూషన్ యాడ్ ఆన్ చేస్తాడు. అరే ఇది ఇట్లా ఆలోచించకరా ఇంకోటి, దట్ మేక్స్ ఈజీ. సో ఆ చిల్లింగ్ టైమ్ లో ఈజీ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిల్లింగ్ టైమ్ లో సొల్యూషన్స్ వస్తాయి. యా, ఐ ఫీల్ సో. యా, చిల్లింగ్ టైమ్ లో మోస్ట్లీ ఫన్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది. బట్ స్పెసిఫికల్ గా మనం ఓన్లీ కెరియర్ వైపు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, కానీ లేకుంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినది మనం తెలుసుకున్నప్పుడు, అరే ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ యూనిక్ స్టోరీ ఉంటది. కాబట్టి ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 10 మందికి ఒక 10 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి ఇక్కడ. అది మాత్రం ఫస్ట్ షూర్ కదా. డిఫరెంట్ ఐడియాలజీ. అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ థింగ్. సో ఇంత స్ట్రెస్ లో ఆ రోజు ఆ పర్టికులర్ టైమ్ లో వి ఫీల్ వెరీ ఈజీ. అసలు వీఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. యా, వి ఫీల్ వెరీ వెరీ ఫ్రీ, లైక్ ఫ్రీడమ్. ఏదో ప్లేస్ లోన్ కట్టాలి, ఏది కట్టాలి, కింగ్ అన్నట్టు. My friend was cooking. What I have done is like he already added the salt, but he doesn't know what I have done. I went and added 2 spoons. Okay. After he doesn't know that I added. If I told him, and you don't know that he added. He added. Okay, that's great. After that, he tasted and said, ఏదో తేడాగా ఉందేంటి? I have heard that కోడిగుడ్లకు కూడా స్ప్లిట్ వేసుకుంటారు, పేర్లు రాసుకుంటారు. ఫెల్ట్ బిట్ వియర్డ్. యా, యాక్చువల్లీ నేను చాలా సార్లు మెన్షన్ చేసిన మన ఛానల్లో. చెప్పండి, మీకు అది మీరు ఎప్పుడైనా చేసిరా? నో, నెవర్. చేయలేదా? గుడ్డు తినకుండా నేను ఉంటాను కానీ పేరైతే రాయనరా గుడ్డు. లక్కీలీ మై రూమ్మేట్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ. మాకు ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ రాలేదు. సో కూల్. ఏం లేదు బ్రో. అంటే మీరు తాగినప్పుడు ఫన్నీ ఏం మాట్లాడుకో, బ్రేకప్ స్టోరీస్ చెప్తారే మీరు? నేను తాగను, సో నేను ఎప్పుడు కూర్చోలేదు అంత ఎక్కువసేపు. మాస్టర్స్ లో ఉన్నప్పుడే లేకపోతే ఇప్పుడైనా ఇండియాలో ఉన్నప్పుడైనా మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటారు, మీరు మన దోస్తుగాలకో ఎవరికో, బట్ ఎందుకు లేని చెప్తే ఫీల్ అవుతాడులే అని చెప్పి మనం వదిలేస్తాం. అంటే ఎవరికైనా ఒక ఫ్రెండ్ కి చెప్పాలి అని అనుకుంటే ఏం లేదు బ్రో. అట్లే మీ రూమ్మేట్స్ కి కూడా ఏం చెప్పాలని? వాట్ వేర్ ద థింగ్స్ యు ఆర్ ఫోర్స్డ్ టు డూ హియర్? లైక్ యు ఆర్ యాక్చువల్లీ నాట్ దాట్, బట్ యు ఆర్ ఫోర్స్డ్ టు డూ దాట్ ఇన్ ద US. వాట్ వాజ్ ద థింగ్? the things, it's daily curse, because here back in India we have parents and stuff, but that is not this. Everyone has to learn to take care of themselves, so that is not something that forced to do there. The thing that is been a bit difficult after coming here is like especially the job stuff, visa, and we have to force ourselves to do like concentrate. But even back in India we don't have that much of pressure and stuff, but over here it's kind of thing we have to be focused, and that's what the thing. సో గైస్, విన్నారు కదా మన వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. చాలా ఫన్నీగా అనిపించినాయి, కొన్ని ఎమోషనల్ గా అనిపించవచ్చు, ఇంకా కొన్ని చాలా డిఫరెంట్ గా కూడా అనిపించవచ్చు. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం చాలా బాగా వచ్చింది. అండ్ మేము చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ చేసుకున్నట్టున్నాము, బికాస్ దిస్ ఈస్ అవర్ వెరీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ తేజా. సో మీకు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఇంకేదైనా క్వశ్చన్ అడగాలి అని అనిపిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ ద క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మేము ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే బకెట్ లిస్ట్ లో యాడ్ చేస్తాము. ప్లీజ్ నోట్ డౌన్, మేము కాన్సస్ సిటీలోనే ఇదే దేశీ బెడ్స్ దగ్గరనే ఉంటాము. అండ్ వీల్ ప్లాన్ ఎ వీడియో అగైన్. ఈసారి డేట్ మెన్షన్ చేసి ఖచ్చితంగా అక్కడికి వస్తాము. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వీడియో అండ్ ఎంగేజ్ విత్ us.